నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చేవన్నీ బూటకపు హామీలేనని వాటిని నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజలకు సూచించారు. అమలు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నాడన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు మండలంలోని గుండాయపాలెం, దేవరంపాడు, పాతపాడు గ్రామాల్లో బాలినేని రోడ్ షో నిర్వహించారు. చంద్రబాబు హామీలను నమ్మి టీడీపీకి ఓటు వేస్తే 5 ఏళ్ల పాటు అన్యాయానికి గురవ్వాల్సి ఉంటుందని బాలినేని అన్నారు. వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే మరో 5 ఏళ్లు ఇంటికే సంక్షేమ పథకాలు, ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతాయన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఖచ్చితంగా అమలు చేస్తారన్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేయడమే అందుకు నిదర్శనమన్నారు. 5 ఏళ్ల పాటు దేశ చరిత్రలోనే కని విని ఎరుగని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేసి జగన్ చరిత్ర సృష్టించారని కొనియాడారు. అవన్నీ మళ్లీ కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీపీ పల్లపోలు మల్లికార్జున రెడ్డి, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, పొగాకు ఉత్పత్తిదారుల సంఘ చైర్మన్ వాకా బసివిరెడ్డి, ఎంపీటీసీ మన్నే శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ అయ్యల వాణి, మండల అధ్యక్షులు చుంచు రామకృష్ణ, పేతూరు బాబులు సుబ్బారెడ్డి, రాయపాటి అంకయ్య, ఒంగోలు నగర నాయకులు, గుండాయపాలెం మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభిమానులు ఎమ్మెల్యే అభ్యర్థిగా మనసున్న గొప్ప నాయకుడు ఇళ్ల ప్లాట్కి సంబంధించి 30 లక్షలు పెట్టి స్థలం కొని ఇళ్ల ప్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎస్సీకి సంబంధించి 50 ప్లాట్లు ఇవ్వడం కూడా జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ తెలుసు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు వర్గాల కోసం ఆయన చేసినటువంటి కృషి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన పెట్టిన పథకాలు మరి ఈరోజు ఆయన ఏదైతే చెప్పాడో అన్ని పథకాలు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్నటిదాకేమన్నా ఈ పథకాలు ఇచ్చిన దానివల్ల రాష్ట్రం నష్టపోతుందని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? మీరు పథకాలు ఇస్తామని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, 2014 ఎలక్షన్లో రైతులు రుణమాఫీ చేస్తున్నాడు, డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తున్నాడు, అట్లా ఎన్నో వాగ్దానాలు చేశాడు. కానీ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పిన వాగ్దానాలన్నీ కూడా 95% నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రోడ్డు కూడా పనిచేయడం జరుగుతుంది, అయిపోతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఎస్సీకి సంబంధించి శ్మశానం ఎలక్షన్ అయిన వెంటనే ఆ శ్మశానానికి సంబంధించి గురించి మీకు శ్మశానం ఏర్పాటు చేస్తారు. మీ అందరు కూడా రేపు జరగబోయే ఎలక్షన్స్లో అసెంబ్లీకి నేను పోటీ చేస్తున్నాను. మరి ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
రెండు ఓట్లు ఎవరికి వేస్తారు? తెలియజేసుకుంటూ మన గెలిపే మీ అందరి ఇదితోటి అందరూ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా మళ్ళా ఇంకా ఎక్కువ పథకాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ పేద బడుగు వర్గాల కోసం చేస్తారని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. మండలంలో వాసన ప్రచారం జరుగుతూ ఉంది. అందరూ బ్రహ్మరథం పెడతా ఉన్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలు కూడా జగనన్న సంక్షేమం పట్ల, వాసు గారి చిత్తశుద్ధి పట్ల అభిమానంతో వాళ్ళ నీరాజనాలు పలుకుతూ మద్దతు ఇస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో అందరూ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ నెల 13 జరగబో ఎలక్షన్లో అసెంబ్లీకి, పార్లమెంటుకి గౌరవ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నుండి పోటీ చేస్తున్నారు. అట్లాగే పార్లమెంటుకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీరిద్దరు కూడా అఖండమైన మెజార్టీతోటి మేము ఒంగోలు నుండి గెలిపించుకుంటున్నాము. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డబుల్ హ్యాట్రిక్ 6వసారి శాసనసభ్యులుగా ఒంగోలులో ప్రమాణ స్వీకారానికి చేసి మంత్రిగా కూడా వారి సేవలను ప్రకాశం జిల్లా వినియోగించుకుంటుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఒంగోలు మండలం, రూరల్ మండలం, గుండాయపాలెం నుంచి పాతపాడు వరకు ఎన్నికల ప్రచారంలో ప్రారంభించున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పట్టి జగనన్న పథకాలకి జేజేలు పలుకుతున్నారు. జగనన్న పథకం ప్రతి ఇంటికి వచ్చింది. ఈ ప్రజల సంతోషాన్ని చూసి జగనన్న చెప్పినట్టు 175 తగ్గేది అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఈరోజు ఈ యొక్క 4 విలేజ్లు బ్రహ్మరథం పట్టి వాసన్నకి పూలమాలతో ముందుకు సాగుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి 2 రోజులు ఒంగోలు మండలం ఉంటుంది. ఈ 2 రోజులు కూడా ప్రజలు అదేవిధంగా పాల్గొంటారని ఆశిస్తున్నాం. అలాగే పార్లమెంటుకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అత్యధిక మెజార్టీతో ఈ మండలం బ్రహ్మరథం పట్టాలని కోరుతున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువ అమూల్యమైందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అన్నారు. అర్హులైన మహిళలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఓటింగ్లో మహిళల భాగస్వామ్యం పెంచేలా వారి కోసం స్వీప్ నోడల్ అధికారుల ఆధ్వర్యంలో నగరంలోని చర్చి సెంటర్లో ప్రత్యేకంగా నిర్వహించిన సంకల్పం కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొన్ని దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేని రోజుల్లోనే మన దేశంలో మహిళలకు కూడా రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైందని, దీనిని గమనించి అర్హులైన మహిళలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా మెరుగైన భవిష్యత్తు కోసం సమర్థవంతమైన నాయకులకు ఓటు వేయాలన్నారు. అందుకే పోలింగ్ రోజు మే 13ను సెలవు దినంగా ప్రకటించినట్లు చెప్పారు. ఆ రోజున ఖచ్చితంగా ఓటు వేయడంతో పాటు అర్హులైన ఇతరులకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడలో మహిళలు మూల స్తంభాలు అన్నారు. ఈ రోజు మన కలెక్టర్ గారు ప్రత్యేకంగా మహిళా మనుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మహిళా మనుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. దయచేసి ఉమెన్ యాజ్ అ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఈ స్త్రీ శక్తిలో ఈ ఎన్నికల్లో చాలా ముఖ్య భాగస్వామ్యం ఉండాలి అని కోసము ఇవాళ ఆల్ ఉమెన్ యాజ్ అ థీమ్గా ఇవాళ ఈ స్వీప్ కార్యక్రమము, ఓటర్ అవేర్నెస్ కార్యక్రమము ఈ ఒంగోలు నగరంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇలా దాదాపుగా థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ ఇవాళ పాల్గొంటున్నారు. ఇక్కడ నుంచి డిఆర్ఎం స్కూల్ నుండి ఇక్కడ చర్చ్ సెంటర్ వరకు ఒక ర్యాలీగా వచ్చేసి ఇక్కడ కోలాటాలు, వివిధ పోటీలు అన్నీ కూడా వాళ్ళు పాల్గొని ఒక పండగ వాతావరణంలో దీంతోపాటు ఇక్కడ చర్చ్ సెంటర్లో ఒక పెద్ద మానవగారం చేసేసి వాళ్ళందరూ కూడా ఓటర్ ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఎట్లాంటి ప్రలోభాలకి లోను కాకుండా స్వచ్ఛందంగా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఓటు వేయాలి కోసం ఇవాళ థీమ్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఈ ఎలక్షన్స్లో పార్ట్ అండ్ పార్సల్ వాళ్ళు ఇంకొక పనులకు వెళ్ళి 13వ మేలో వాళ్ళు ఓటు కాకుండా ఎలాంటి ఒక విషయంలో కూడా రాకుండా ఉండకూడదు. ఖచ్చితంగా కదిలి రావాలని గురించి కూడా అందరికీ ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చాము. అండ్ ఈ సిమిలర్ థీమ్లో ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ఇవాళ ఈ వేదిక ముందు వాళ్ళ రిలీజ్ చేయడం జరిగింది.
ఖచ్చితంగా రైట్ ఫ్రమ్ మహిళల నుండి చిన్న ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఓటర్స్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ అట్లాంటి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అండ్ వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో నెక్స్ట్ రాబోయిన ఎన్నికల్లో పాల్గొంటాము అని వాళ్ళు నమ్మకం ఇచ్చడం జరిగింది. అండ్ ఎథికల్ ఓటింగ్ గురించి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా స్వీప్ టీము, ఇక్కడ ఉన్న PDRDA, PD మెప్మా అండ్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ ఆల్ అధికారులు అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం చేసేసి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమం వలన రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం కాకుండా ఎథికల్ ఓటింగ్ ఎలాంటి ఒక ఫ్రీ బీస్ కానీ ఇండ్యూస్మెంట్స్ కాకుండా ఒక ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ చేయడానికి ఈ ప్రయత్నాలు ముందుకు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్స్ ఒక ఫ్రీ అండ్ ఫేర్ వైలెన్స్ ఫ్రీ ఎలక్షన్స్గా చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మెప్మా మహిళలు, వివిధ కాలేజీల విద్యార్థినులు, అంగన్వాడీ సిబ్బంది, వివిధ రంగాల్లోని మహిళలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని మానవహారంగా నిల్చున్నారు. ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని ఈ సందర్భంగా మహిళలతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్లు రవి, జ్యోతి, ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, మెప్మా పీడీ తేళ్ల రవికుమార్, మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ, DRDA PD వసుంధర, DTCR సుశీల, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు అర్చన, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ ఉషారాణి, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బేబీరాణి, మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనలక్ష్మి, జిల్లా స్పందన విభాగ సూపరింటెండెంట్ నాగజ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదిలక్ష్మి, విజిలెన్స్ ఆఫీసర్స్ ఝాన్సీ, ఇతర మహిళా అధికారులు పాల్గొన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఒంగోలు నగరంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యాన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారని, వాటిని దొంగ పట్టాలంటూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని మేయర్ గంగాడ సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు దామచర్ల జనార్దన్ పై డిప్యూటీ మేయర్లు, వైసీపీ కార్పొరేటర్లు, నాయకులతో కలిసి ప్రకాశం భవనంలో జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పేదలకు మేలు జరగడంతో ఎమ్మెల్యే బాలినేనికి మంచి పేరు వస్తుందని, ఆ పేరును తట్టుకోలేక దామచర్ల అసత్య ప్రచారాలకు తెగబడ్డారన్నారు. మన ఒంగోలు నగరంలో మనకందరికీ తెలిసిన విషయమే. మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి మన వాసన్న 25,000 మందికి పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి వారు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి గవర్నమెంట్తో పోరాడి మరి పట్టాలు తీసుకొచ్చి ల్యాండ్ యాక్విజిషన్ కలెక్టర్ గారి ద్వారాగా మరి ల్యాండ్ యాక్విజిషన్ చేసి తర్వాత మరి రైతులందరి దగ్గర మరి భూములు తీసుకొని దాన్ని లేఅవుట్గా వేసి మరి ప్రజలకు ఇచ్చి మరి రిజిస్ట్రేషన్ సచివాలయాల ద్వారాగా కూడా రిజిస్టర్ చేసిన తర్వాత కూడా మరి ఈరోజు మరి మాజీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి జనార్దన్ రావు గారు మరి ఈ మధ్యకాలంలో కూడా అంటే 2 రోజుల ముందు అంటే 2 నెలల నుంచి 2 రోజుల ముందు వరకు కూడా మరి వాసాన్ని ఇచ్చే పట్టాలు దొంగ పట్టాలని, అలాగే సైకో ముఖ్యమంత్రి అని రకరకాలుగా మరి అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెట్టే దిశగా వారి యొక్క స్పీచెస్ కూడా మరి మన లోకేష్ వచ్చినప్పుడు కూడా మరి మాట్లాడడం జరిగింది. మరి దీన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి మేము దాన్ని కంప్లైంట్గా పెట్టున్నాం. ఎందుకంటే
ఇది మీకు తెలుసు, కలెక్టర్ గారే స్వయంగా ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. రైతులకి మరి డబ్బులు ఇవ్వడం కానీ అన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్స్ కానీ లేఅవుట్ వేయడం కానీ అంతా కూడా గవర్నమెంట్ పరంగా జరిగింది. మన నగరపాలక సంస్థ తరఫున కానివ్వండి, గవర్నమెంట్ పరంగానే జరిగింది. మరి ఏ రకంగా ఇవి దొంగ పట్టాలని చెప్తున్నారు? మెయిన్గా మరి దొంగ పట్టాలు అని చెప్తున్నారంటే మరి రిజిస్టర్ చేసింది అంత కూడా అబద్ధమేనా? మరి ప్రజలను ఎందుకు ఈ రకంగా మభ్యపెడతాం? అంతేకాకుండా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి మాటలు మాట్లాడవచ్చునా? మరి కోడ్కి ఉల్లంఘన అవునా కాదా అనే విషయాన్ని మీ మీడియా ముఖంగా మరి మేము ప్రజలకు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ప్రజలను కూడా ఇప్పుడు అంటే ప్రజల్లో ఒక అనుమానాలు, దొంగ పట్టాలంటే కొంతమంది అన్న నమ్ముతారు, కానీ వాసన్న ఈ మాట ఇచ్చాడంటే ఇచ్చిన మాటకు నెరవేరుస్తాడనే విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా కొంతమంది అమాయకులు మరి వాళ్ళని మభ్యపెట్టే విధంగా మరి ప్రజలని మోసగించే విధంగా మరి జగన్నాథన్ రావు గారి యొక్క మాట తీరు మరి అది అంతా అబద్ధము, కల్లబొల్లి మాటలు కూడా ప్రజలు నమ్మకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాము. అందువల్లనే మరి మేము ఈ విషయాల మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడానికి మా గౌరవ కార్పొరేటర్లు మరి అలాగే మా నగర అధ్యక్షులు శంకర్ గారితో సహా మేము డిప్యూటీ మేయర్లు అందరము వచ్చి మరి కలెక్టర్ గారికి ఈ విషయం మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్కి కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాము. అలాగనే మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా దొంగ పట్టలనే మాట పదే పదే వాడడం, అలాగే మరి సైకో ముఖ్యమంత్రి అనే పదాలు వాడడం అనేది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన. కాబట్టి కోడ్ ఉల్లంఘించినందుకు కారణంగా వారి మీద తగిన యాక్షన్ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన ఎలక్షన్ కమిషన్ కూడా అలాగే కలెక్టర్ గారిని కూడా మరి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం. స్వయంగా సీఎం గారే వచ్చి మరి లాంచ్ చేసి ఆ పట్టాలు ఇవ్వడం జరిగింది. దాన్ని మరి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీ పోటీ చేస్తున్న అభ్యర్థి చాలాసార్లు దొంగ పట్టాలని అనటం, దానికి మరి గౌరవ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఛాలెంజ్ కూడా చేశారు. అది కానీ నువ్వు ఎవరో ఏ అధికారితోటైనా, కలెక్టర్ కానీ మాజీ సంబంధించిన ఎవరైనా మరి వాళ్ళతోటి కానీ నువ్వు రుజువు చేయిస్తే నేను అసలు పోటీ కూడా చేయనని చెప్పడం, దానికి ఎటువంటి సమాధానం లేదు. మరి ఇప్పుడు పార్టీ ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది. కోడ్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కోడ్ ఉల్లంఘన అనే దాంట్లోకి ఏదైతే ఇప్పుడు ఇది మరి ఎలక్షన్ కోడ్లో కూడా అతను పదే పదే మరి దొంగ పట్టాలంటాం, అదేవిధంగా మరి సైకో ముఖ్యమంత్రి అంటాం. ఒక వ్యక్తిని ఒక పోటీ అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మళ్ళీ ఆయన పోటీలో ఉన్నారు, సైకో అని సంబోధించడం ఇది పూర్తిగా మా లీగల్ దీని ప్రకారం, మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పూర్తిగా ఆయన మరి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన. దీని మీద అతను చట్టపరంగా మరి ఆయన శిక్షింపబడాలి. దానికి ఏ సెక్షన్ అయితే ఉంటుందో ఆ విధంగా మరి శిక్షింపబడాలని చెప్పి మేమంతా కూడా ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. వీడియో కూడా మేము చూపించాం. మరి ఆయన దగ్గర కూడా ఒక పెన్ డ్రైవ్ ఇవ్వడం జరిగింది. చూసి తప్పకుండా దీన్ని ఎలక్షన్ కోడ్కి కానీ ఇది కానీ ఉల్లంఘనలో వస్తే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. మాకు పూర్తిగా కలెక్టర్ గారి మీద, అధికారుల మీద పూర్తి విశ్వాసం ఉంది, ఈసీ మీద కూడా. ఎందుకంటే పర్టికులర్గా ఒక ఎలక్షన్ కోడ్లో అతను మేము పలానా పార్టీ మేము ఫ్యూచర్లో ఇది చేసుకోగలం, మేము గతంలో తెలుగుదేశం పార్టీ ఇట్లా చేసింది, ఇది మేము మరి రేపు మమ్మల్ని గెలిపిస్తే చేస్తామని లేకుండా ఏగాడికి సీఎంని, అదేవిధంగా ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మరి వారి వ్యక్తిగతంగా వారిని మరి ఈ రకంగా దూషించడం, పార్టీ ఎవరైతే శ్రేణులు ఉన్నారో వైసీపీ సంబంధించిన వారి శ్రేణుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మేము ఈరోజు మరి మేమందరం మేయర్ గారు, అదేవిధంగా కార్పొరేట్లు, డిప్యూటీ మేయర్లు అందరం వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడం. ముఖ్యంగా ఆయన ఒకటి చెబుతున్నాం, దీనికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఈ ప్రక్రియ మొత్తం కూడా ల్యాండ్ కన్వర్షన్ కానీ, అక్విజిషన్ కానీ, ఎవరి రైతులకు పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా పారదర్శకంగా గవర్నమెంట్ ద్వారా, కలెక్టరేట్ ద్వారా జరిగినటువంటి పేమెంట్స్ కానీ ఇవన్నీ జరిగినాయి. ఈ ప్రాసెస్ అంతా గవర్నమెంట్ చేసింది. ఇళ్ల పట్టాలకి ఓన్లీ లబ్ధిదారులను సెలక్షన్ చేసి ఇచ్చినంత వరకే కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసింది. ఆయనకి దీనికి ఎటువంటి ఆపాదించి ఇవి దొంగ పట్టాలు అని అనటం ఇది చాలా దారుణం. దానికి ఎందుకంటే అది కూడా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడటం అనేది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పి మీ లీగల్ సెల్ తరఫున కూడా దాన్ని కనుక్కోవడం జరిగింది. దానికే ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ని అట్లానే మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఇవాళ కలెక్టర్ గారికి సమర్పించాం. దాని మీద ఆయన కూడా బాగా స్పందించారు. కలెక్టర్ గారు కంపల్సరీ దీన్ని ఈసీకి ఫార్వర్డ్ చేస్తానంటే నేను కంపల్సరీ నా రిపోర్ట్ కూడా ప్రిపేర్ చేసి అట్లానే దీంట్లో కనుక ఏదన్నా కూడా సెక్షన్ ప్రకారం ఉంటే దానికి తగ్గ శిక్ష, దానికి తగ్గ పనిష్మెంట్ కూడా మేము తీసుకుంటామని చెప్పి ఆయన మాకు ధైర్యం ఇచ్చారు. మాకు పూర్తి నమ్మకం ఉంది. పొన్నలూరు మండలం భోగనంపాడు గ్రామానికి చెందిన బీసీ కుటుంబాలు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొండెపి నియోజకవర్గం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమక్షంలో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అనంతరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సెల్లు పగిలిద్ది నేను తట్టానంటే నగరంలోని 4వ డివిజన్ ఇస్లాంపేటలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆత్మకూరి హేమంత్ కుమార్, ఆత్మకూరి శ్రావ్య, మొగలపల్లి తులసి కార్తి, మొగలపల్లి షర్మిల, మొగలపల్లి ప్రదీప్, మొగలపల్లి కీర్తి ప్రియ, చీదెళ్ల శ్రీనివాస్, మహేష్ 15 మంది ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు యువ నాయకులు బాలినేని ప్రణీత్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రణీత్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రజలకు కూడా తెలుసన్నారు. పార్టీలో చేరిన వారందరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ జలీల్, బొమ్మినేని మురళి, 4వ డివిజన్ కార్పొరేటర్ కాళిషవలి, ఖాన్ బాషా, ఖాదర్, మున్నా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అట్లానే ఏంటంటే ఈ పార్టీలో మేము ఉన్నప్పటి నుంచి మాకు ప్రతి ఒక్క సహాయానికి మాకు అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న మాకు ప్రతి ఒక్కటి సహాయపడ్డారండి. గతంలో మా అమ్మగారికి కూడా స్థలం ఇచ్చారు. అట్లానే మేము ఏది అడిగినా కానీ మాకు చేసి పెట్టేవాళ్ళు. ఆ ఉద్దేశంతోనే పార్టీకి సహాయశక్తులు కృషి చేస్తానని తెలుపుకుంటున్నానండి. ప్రణీత్ రెడ్డి అన్న కూడా మాకు చాలా మేము అడిగిన దానికల్లా మాకు చేసి పెడతానని చెప్పారు. అలాగే మన పార్టీ వచ్చినాక ఈ పార్టీ కోసం బాగా కృషి చేస్తామండి. ఆర్యవైశ్యులకి వాసన్న చాలా పెద్దపీట వేశాడు. ఈ 5 సంవత్సరాల్లో 5 కోట్ల ప్రాపర్టీ సంబంధించింది అడగంగానే ఆర్యవైశ్యులకి ఇచ్చేశాడు. చాలా ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న గోశాల సమస్యను కూడా ఆర్యవైశ్యుల కోసం తీర్చిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మరియు ఆర్యవైశ్యులకి ఈ ఒంగోలులో పెద్దపీట వేయాలని చెప్పి దాదాపు ఒంగోలు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ పదవి ఆర్యవైశ్యులకి ఇవ్వడం జరిగింది. ఒంగోలులోనే ఆర్యవైశ్యులకి ఇవ్వాలని చెప్పి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కూడా ఒంగోలులోనే ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో ఆర్యవైశ్యులకి ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల్సిందే అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా పోయి సీఎం గారిని కోరి ఈరోజు ఆర్యవైశ్యునికి మార్కాపూర్ సీట్ ఇప్పించడం కూడా జరిగింది. అందువల్ల ఆర్యవైశ్యులు ఏం కావాలంటే అది ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు రేపు జరగబోయే 5వ తేదీ ఆర్యవైశ్య సమ్మేళనం కూడా మీరు అందరు రావాలా. ప్లస్ ఆ కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలా. ప్లస్ ఆర్యవైశ్యులకి అండగా ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే. అపోజిషన్ వ్యక్తి దామచల్ల జనార్దన్ ఏమీ మాటలు చెప్పితే చేతలు లేవు. అందువల్ల చేసే వ్యక్తికి మీరందరూ వెనుదన్నుగా ఉండి ఆర్యవైశ్యులందరూ రేపు జరగబోయే 13 ఎలక్షన్కి వాసన్నకి మరియు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 2 ఓట్లు వేసి మీరు గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు మా మిత్రుడు పార్టీలోకి వచ్చినందుకు ఆయనకు కూడా చాలా శుభాభివందనలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరిగి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో తలమునకలయ్యారు. గ్రామాల్లో ప్రచార పర్వంలో పాల్గొనే నాయకులు ఎండ తీవ్రత తప్పటం లేదు. ఇదిలా ఉంటే ఆయా పార్టీల అధినాయకులు ప్రచారం జిల్లాలో చేపట్టడంతో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా మరింత వేడెక్కింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరు ప్రచార కార్యాలయంలో పాల్గొన్నారు. అంతకుముందు నిర్వహించిన బస్సు యాత్ర కొండేపి, కనిగిరి, మార్కాపురం, దర్శి నియోజకవర్గాల్లో కొనసాగింది. ఈ రోజు కనిగిరి నియోజకవర్గంలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ రోజు, రేపు చంద్రబాబు నాయుడు మార్కాపురం, దర్శి నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు జరుగుతా ఉన్న పథకాలకు సంబంధించిన కొనసాగింపు కొరకు మీరు ఓటు వేస్తా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు
ఈ ఓటుతో. ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా. మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుంది? తమ్ముడు బస్సు ఇట్లా బస్సు తమ్ముడు ఇట్లా బస్సు అలాగే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు మొత్తం రాష్ట్రం అంతా రావణ రాష్ట్రంలో మార్చేశాడు. అలాగే ఈ యొక్క అమ్మ తాత పెన్షన్లు అయితే ఏమైనా ఉన్నాయో అవన్నీ తీసేసి వాడి నోటి కాడ బొమ్మలు లాగేసుకున్నాడు. దీన్ని మార్చాలి అంటే ముఖ్యంగా ఆడపడుచులు మీరు దీవెనలు ఇచ్చి, మీరు నడుము బిగించి, మీ చీరకి ఉన్న కట్టు గట్టిగా బిగించి యువతకు మీరు ధైర్యం ఇస్తే, మీరు ముందుండి నడిపిస్తే ప్రకాశం జిల్లాలో ఎందుకు మార్పు రావో మేము చూపిస్తాం. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు కుటుంబ సభ్యులు సత్యదేవి, ప్రణీత్ రెడ్డి, శ్రీకావ్య, బాలినేని సోదరీమణులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. నగరంలో పలు ప్రాంతాలతో పాటు కొత్తపట్నం మండలంలో బాలినేని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనదైన శైలిలో ఒంగోలు మండలంలో ప్రచార కార్యక్రమాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి చేపట్టారు. అక్కడక్కడ జరిగిన ప్రచారంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకవైపు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూనే మరోవైపు ఆయా సామాజిక వర్గాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ బాలినేని ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. అసెంబ్లీకి నేను పోటీ చేస్తున్నాను. మరి ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రెండు ఓట్లు ఎవరికి వేస్తారు? తెలియజేసుకుంటూ మన గెలిపే మీ అందరి ఇదితోటి అందరూ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా మళ్ళా ఇంకా ఎక్కువ పథకాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ పేద బడుగు వర్గాల కోసం చేస్తారని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి రుణం నేను తీర్చుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జగన్ వస్తేనే పెన్షన్లు వస్తాయి. తప్పకుండా వేసుకెళ్ళి ఎన్డీఏ కూటమి భాగస్వామి తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి తనదైన తీరులో ప్రచార పర్వం నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ ఓవైపు మాగుంట శ్రీనివాసరెడ్డి, మరోవైపు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, వారి సతీమణి చందనారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి సతీమణి గీతాలతతో పాటు కుటుంబ సభ్యులు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఓవైపు మండలాల వారీగా రోడ్ షోలు నిర్వహిస్తూ మరోవైపు కార్యకర్తలు ఆయా సామాజిక వర్గాల నాయకులతో విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించి రానున్న ఎన్నికల్లో మాగుంట విజయానికి కృషి చేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఉన్న స్థానికుడినా ఇటువంటి వాడిని గెలిపిస్తే దాని పువ్వులు పెట్టక్కర్లేదు, నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఎవరో స్థానికులు కాని వాడిని కానీ గెలిపిస్తే ఏమవుతుందో మీకే తెలుసు.
దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకుని చాలా పద్ధతిగా అద్భుతంగా జరిపించాడు అశోక్ రెడ్డి గారు ఆ నామినేషన్. దాని వెనకున్నది మీరే నాయకులు, కార్యకర్తలే. మీరిచ్చిన ప్రోత్సాహం అనేది ప్రత్యర్థుల గుండెల్లో ఆ నామినేషన్ జరిగిన ప్రక్రియ చూసి మనం ఎట్టి పరిస్థితుల్లో గిద్దెలలో గెలవలేమనేది ఆ నామినేషన్ అప్పటి నుంచి కూడా. నిన్ననే అక్కడికి వెళ్ళాం, అర్ధవేడు మండలం. అర్ధవేడు మండలం అంటే ఎప్పటి నుంచో కొంచెం కాంగ్రెస్ ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారాలతో పాటు కాంగ్రెస్, బీఎస్సీ స్వతంత్ర అభ్యర్థులు ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఓటర్లను స్వయంగా కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఓటు ప్రాధాన్యం వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతపై స్వీప్ నోడల్ అధికారుల ఆధ్వర్యంలో నగరంలోని చర్చి సెంటర్లో ప్రత్యేకంగా నిర్వహించిన సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బుర్రకథ, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా ఈ కోణంలో రూపొందించిన వీడియోలను కలెక్టర్ దినేష్ కుమార్ ఆవిష్కరించారు. స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్లు రవి, జ్యోతి, ఒంగోలు ఆర్టీఓ సుబ్బారెడ్డి, మెప్మా పీడీతీల రవికుమార్, మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ, డిఆర్డీఏ పీడీ డి వసుంధర, డిటిసి ఆర్ శ్రీలత, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు అర్చన, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ ఉషారాణి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బేబీరాణి, మైనార్టీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనలక్ష్మి, జిల్లా స్పందన విభాగ సూపరింటెండెంట్ నాగజ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదిలక్ష్మి, విజిలెన్స్ ఆఫీసర్స్ ఝాన్సీ, ఇతర మహిళా అధికారులు పాల్గొన్నారు. స్టేజ్ ముందు నిలబడ్డారా? అరే ఇప్పుడు ఆ కథ కాదంటివి, ఈ కథ కాదంటివి, వచ్చిన వాళ్ళంతా మన కథ పడతారేమోనని నా వరకు నేను తప్పించుకుంటున్నా గురువు గారు. రామాయణం అన్నా, నువ్వు మహాభారతం అన్నా, ఇది పురాణ కాలాలు. ఓటు వేయకుండా నా ఓటు అయిపోతే ఏమవుతుంది? నా పొలుపు సాంస్కృతిక విభాగం వారు వచ్చారు, చక్కగా నాటకాల ద్వారా, పాటల ద్వారా తెలియజేస్తారు. మన ప్రక్కళ్ళు కూర్చున్నట్టయితే ఇక్కడ ఒక 2 సాంగ్స్, ఓటుకు సంబంధించిన సాంగ్స్ పోరాటం ప్రదర్శిస్తారు మహిళలు. తర్వాత గౌరవ కలెక్టర్ గారు వచ్చి అది పోల్ ఆఫ్ డెమోక్రసీ దగ్గర ఫోటో సెషన్ ఉంటుంది. మీరు అందరూ అక్కడ రౌండ్గా ఫామ్ అవ్వాలి. ఆ రౌండ్ ఫామ్ అయినప్పుడు అందరూ కూడా ఫింగర్ కానీ తమ్ కానీ మేము అనౌన్స్ చేస్తాం. మీరు అందరూ దాంతో ఫోటో సెషన్ కలెక్టర్ గారు దిగాలి. అదైన తర్వాత ఇక్కడికి వచ్చి సార్ సెల్ఫీ దిగుతారు, డయాస్ వస్తారు, మీతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ లాంచింగ్ ఉంటుంది. తర్వాత సంకల్ప స్టిక్కర్స్ మీకు ఇస్తారు, ఆ ప్లేకార్డ్స్ ఇస్తారు. వాటన్నిటితో కూడా కలెక్టర్ గారితో గ్రూప్ ఫోటో ఉంటుంది. మీరందరూ కూడా కలెక్టర్ గారితో ఫోటో దిగే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు ఇలా ఫోటోస్ దిగితే డిసార్గనైజర్గా ఉంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది. పేద వర్గాలకు మరింత లబ్ధి చేకూరాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి సోదరి రమణమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని 14వ డివిజన్లో చావలివారి వీధి, రాఘవాచారి వీధి, రాజధాని రోడ్ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శచీదేవి రాకతో స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీకి 2 ఓట్లు వేసి గెలిపించాలని సచిదేవి కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. 14వ డివిజన్లో 75 లక్షలతో కొత్త వాటర్ పైప్ లైన్ను ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గంగడ సుజాత, డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, డివిజన్ అధ్యక్షుడు చావలి శివప్రసాద్, యు శ్రీనివాసరావు, టి వెంకటేష్, జి ఫణికుమార్, ఈదర వాసు, పి మదన్ కిరణ్, ఎస్కే షరీఫ్, అహ్మద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇట్లా బస్సు నమస్కారం. సూపర్ బ్రదర్. చాలా ఉందన్న, జాగ్రత్త. ముందుకు పెద్దమ్మా, ముందుకు నమస్కారం అమ్మా. రండమ్మా. మేడం మేడం కొద్దిగా బెస్ట్ ఫ్రెండ్. డ్రమ్ ఒకటి పెట్ట. ఉన్నాడు, అలర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ పట్టాలు ఆల్రెడీ 234 పట్టాలు ఇచ్చున్నారు. పార్క్ ఒకటి 35 లక్షలు పెట్టి డెవలప్ చేశారు. డ్రైన్ పైప్ లైన్, ఇంతకుముందు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉండింది. ఇప్పుడు ఇమ్రాన్ వచ్చినాక పైప్ లైన్ వేసి 75 లక్షలు పెట్టి పైప్ లైన్ వేసి ఇప్పుడు వాటర్ సమస్య లేకుండా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఇంకా సంక్షేమ పథకాల కింద 10 కోట్లు ఇచ్చున్నారు. 2.5 కోటి అభివృద్ధికి ఇచ్చున్నారు. ఇక్కడంతా ఇప్పుడు మేము తిరుగుతుంటే బాగా హ్యాపీగా మేము వాసగారికి వేస్తాము, వైసీపీకి జగనన్న రావాలని చెప్తున్నారు. అయితే ఇక్కడ మరి మా శాసమ్మ ఎవరింటికి వెళ్ళినా కూడా మళ్ళీ మీకే ఓటు వేస్తాము, మాకు వాసన గెలవాలి, జగనన్న సీఎం కావాలని ప్రతి మహిళ కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే పథకాలు కానివ్వండి, వాసన చూపించే ప్రేమ కానివ్వండి, ఇచ్చినటువంటి ఇక్కడ లోకల్గా జరిగినటువంటి అభివృద్ధి కానివ్వండి, అలాగే నీళ్ళ పట్టాలు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, అలాగే మరి వాటర్ లైన్ కానివ్వండి, పార్కు డెవలప్మెంట్ కానివ్వండి, ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే దాదాపు 2.5 కోట్లతో డెవలప్మెంట్ జరిగింది. అలాగే 10 కోట్ల రూపాయలు మరి పథకాలు వచ్చినాయి. అంతేకాకుండా మరి గడప మనకి ఇళ్ల పట్టాలు కూడా మరి 234 ఇళ్ల పట్టాలు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ ఇల్లుగా మారాలనే పథకాలు కంటిన్యూ కావాలన్నా, మరి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలన్నా మీరందరూ కూడా దయచేసి మరి వాసనకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీ మరి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కూడా ఎంపీకి 1 ఓటు, వాసనకు 1 ఓటు, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తాం. మరి ఇవాళ 14వ డివిజన్ ఘోష్ రోడ్ కానివ్వండి, ఆంజనేయ స్వామి టెంపుల్ రోడ్ కానివ్వండి, ఇక్కడ విశేషమైనటువంటి స్పందన వస్తుంది. మరి గతంలో ఎన్నడూ లేనటువంటి
పథకాలు కానివ్వండి, ప్రజలకు సంక్షేమ పథకాలు కానివ్వండి, అలానే అభివృద్ధి మాటల్లో కాకుండా చేతల్లో మేము చూపించడం జరిగింది. వాసన్న సారథ్యంలో ఇక్కడ గత 25 సంవత్సరాల నుంచి మీరు ఏ గృహానికైనా వెళ్ళి అడగండి, మీకు మంచినీటి సరఫరా కేవలం వాటర్ ట్యాంకర్ల ద్వారా మాత్రమే వచ్చేది. మాకు మేజర్గా ఉండేటువంటి సమస్య నీటి సమస్య కాబట్టి మరి వాసన సారథ్యంలో మీ అందరం కూడా కష్టపడి ఇవాళ ఆ సమస్యను పరిష్కరించాం. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి సార్వత్రిక బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విజయం ఘంటాపాదం అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితమైనటువంటి 20,000 పైచులకు మెజార్టీతో మేము గెలుస్తామని చెప్పి నమ్మకం మాకుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా మరోసారి నా తరపునటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు. చేతి వృత్తులను ఆదుకుంటూ వారికి చేయూతను అందించింది తెలుగుదేశం పార్టీయేనని ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలంలో 3వ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వాసేపల్లిపాడు, వల్లూరు, సూరారెడ్డిపాలెం, శివపురం, కొణిజేడు గ్రామాల్లో స్వామి పర్యటించారు. 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. బాబు సూపర్ 6 పథకాలను ప్రజలు ఆశీర్వదించారన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా తన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్వామి కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్, సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, బెల్లం జయన్ బాబు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం. తర్వాత సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు. మా అందరికీ తెల్ల కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఫ్రీగా ఇస్తారు. 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రతి ఆడపడుచుకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి నెల 1,500 రూపాయలు ఆడపడుచుకి ఇస్తారు. చదువుకునే పిల్లలు అమ్మఒడి 2 ఇస్తామని చెప్పి ఒకళ్ళకి ఇచ్చాను, 15,000 ఇస్తానన్నాడు, 13,000 ఇస్తున్నాడు. మన ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆయన 15,000, ఒకళ్ళుంటే 15, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45, 4 పిల్లలు చదువుకుంటుంటే 60,000 ఇచ్చే విధంగా మన ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటాం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంతకుముందు చంద్రన్న బీమా ఉండేది. ఎవరైనా ప్రమాదాలు చనిపోతే 5 లక్షలు, మామూలుగా చనిపోతే 2 లక్షలు ఇచ్చేవాళ్ళం. ఈ ప్రమాద బీమాని మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. రేపు మళ్ళీ మనం పెడుతున్నాం 10 లక్షల రూపాయలు ప్రమాదాలు చనిపోయిన కుటుంబానికి, మామూలుగా చనిపోయిన 5 లక్షల రూపాయలు దానిలో అయిపోతున్నాం. తర్వాత ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే మీ బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించుకోవాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా త్రోవగుంటలో ప్రతి ఇంటికి వెళ్లి మంచి చేస్తున్న బాలినేనికి అండగా ఉండాలన్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న శ్రీకావ్యకు స్థానికులు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పెట్టారు. ఇంటింటికి ప్రచారానికి వస్తున్న శ్రీకావ్యకు హారతులిచ్చారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కోటపూరి సామ్రాజ్యం ప్రభాకర్, డివిజన్ అధ్యక్షులు సాంబశివరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాంబశివరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంవత్సరంలోనైనా ఎన్నికల్లోనైనా ఒంగోలు నియోజకవర్గం ఎమ్మెల్యేగా నిలబడుతుండగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి తరపున వారి కోడలైనటువంటి వారు ప్రచారం చేయుచుండగా
గ్రామస్తులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క ఓటునైనా బలిన శ్రీనివాసరెడ్డికి దీవించి ఆశీర్వించి కృపలో వర్ధిల్ల చేయమని, ఆయన గెలుపునకు కావాల్సిన యొక్క విజయమును మీరే సమకూర్చమని యేసు ప్రభు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎస్సీ కార్పొరేషన్లో ఒక్క రూపాయి కూడా 5 ఏళ్లు జగన్ పాలనలో ఇవ్వలేదని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. దొనకొండలోని బస్టాండ్ సెంటర్లో మాదిగలతో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడిన మాదిగల ద్రోహి ముఖ్యమంత్రి జగన్ను చిత్తుగా ఓడితామన్నారు. మాదిగల సంక్షేమం కోరే తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సీట్లు వైకాపాలు తక్కువగా ఇచ్చారని, ఎస్సీ వర్గీకరణ గురించి పట్టించుకోలేదన్నారు. తెదేపాకు ఓట్లు వేసి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా గెలవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి అనే మన సోదరి, నేను మీ అన్నను, నా కోసం నేను రాలేదు, నా భవిష్యత్తు కోసం 30 ఏళ్ళు తిరగట్లేదు, నా జాతి భవిష్యత్తు కోసమే తిరుగుతున్నా కనుక, సమాజం కోసం తిరుగుతున్నా కనుక నా మాటకు విలువనిచ్చి మే 13 జరగబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికే ఓటేయాలని ఇక్కడ ఇద్దరు టీడీపీ అభ్యర్థులే కనుక, గొట్టిపాటి లక్ష్మి టీడీపీ అభ్యర్థి కనుక అద్దంకి పట్టణంలోని 4వ వార్డులోని కాకతీయ నగర్, ఎల్ఈఎఫ్ నగర్,
ఆయిల్ మిల్ రోడ్లలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చిన్న హనుమిరెడ్డి సోదరుడు నరసింహారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బల్లిగురువ మండలం నక్కబొక్కలపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలు బాగోగులు తెలుసుకుంటూ మళ్లీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరసింహారెడ్డికి ప్రజలు హారతులు పట్టారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పాణ్యం చిన్న హనుమిరెడ్డి, ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్లకు మీ పవిత్రమైన ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సంతమాగులూరు మండలం మక్కినవారిపాలెంలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్కి మద్దతుగా సతీమణి గొట్టిపాటి ఝాన్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని మహిళలు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి వెంటనే మెగా డిఎస్సీపై తొలి సంతకం పెడతారన్నారు. 13వ తేదీ జరగనున్న ఎన్నికలలో టీడీపీ కూటమి ఓట్లు వేసి కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంతమాగులూరు మండలం మక్కినవారిపాలెం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులందరూ నాకు అపూర్వ స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తా మన బాబు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు అందరికీ వివరిస్తా ప్రచారం సాగిస్తా ఉన్నాను. నాతో పాటు మన ఎంపీ గారి అమ్మాయి కూడా వచ్చి ఉన్నారు. మేమిద్దరం కలిసి ప్రచారం కొనసాగిస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్య పోవాలంటే ఖచ్చితంగా మనకి బాబు గారు రావాలి. బాబు గారు వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పెడతారు. ఫస్ట్ సంతకం అదే. కాబట్టి మన భవిష్యత్తు తరాలకి ముఖ్యం యువత అంతా ఆలోచించి అందరినీ మోటివేట్ చేసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఇక్కడ రవికుమార్ గారిని అఖండ మెజారిటీతో, అదే విధంగా మన ఎంపీ గారైన కృష్ణప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నేను చూస్తున్న సమస్యలు నాకు ఎక్కడికి వెళ్ళినా ఎదురవుతుంది. ముఖ్యంగా నిరుద్యోగం. ప్రతి ఒక్కళ్ళు దాని గురించే చెప్తా ఉన్నారు. అది తప్పకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీర్చేసుకుందాం. అదొకటి. మరియు కొంతమంది కొన్ని చోట్ల పెన్షన్స్ రావట్లేదని చెప్పారు. అది కూడా ఖచ్చితంగా మనం పార్టీ ఏంటి అని చూడము. వయసు ఎవరు అర్హులైతే వారి అందరికీ మనం పెన్షన్ ఇస్తాం. బాబు గారు వచ్చిన వెంటనే వృద్ధులకు 4000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కష్టం ఎదుర్కొన్నప్పుడే మనిషికి విజయం విలువ ఏమిటో తెలుస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.